ఒక మనిషికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే ప్రతిసారి నేను నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని చెప్పడం కాదండి. అదేంటంటే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది నీ ప్రవర్తనలో తెలియాలి చూసే వాళ్ళకి. అంతేకాకుండా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడము అంటే వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వడం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ ఒపీనియన్కి వాళ్ళ ఒపీనియన్కి డిఫరెన్షియేషన్ ఉన్నా కూడా వాళ్ళ ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయడం, దాన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటాం. నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి వాళ్ళ మనసులో నీకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చేలాగా ఉండాలి. సో దట్స్ హౌ యూ కెన్ గివ్ ద ఇంపార్టెన్స్. ఎందుకంటే మనుషులు మనతో ఉన్నంత వరకు వాళ్ళ వాల్యూ తెలియదండి. ఎప్పుడైతే వాళ్ళు మన నుంచి దూరం అవుతారో అప్పుడు తెలుస్తుంది. బట్ ద థింగ్స్ విల్ నెవర్ కమ్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేరేమో. అందుకే ఎవరైనా మీతో ఉన్నారు అనుకోండి, అది ఎవరైనా కానివ్వండి, ఆ క్షణం మీతో ఉన్నారు అంటే ఆ క్షణం వాళ్ళని హ్యాపీ చేసేయండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఎంతవరకు ది బెస్ట్ ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వండి. సో దట్స్ హౌ యూ విల్ ఫీల్ హ్యాపీ. ఎవరైతే నీ రెస్పెక్ట్ని తీసుకున్నారో, నీ ఇంపార్టెన్స్ని తీసుకున్నారో వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదేంటంటే మీ మనసులో ఒకలాంటి పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే రిలేషన్స్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది గైస్.